జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన సమగ్ర ప్రణాళికతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని భావించిన ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదట కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మార్పులు చేర్పులు, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు, ఇప్పుడు రాయలసీమ పైన ఫోకస్ పెట్టారు. ఈ నెలాఖరులోపు పూర్తిగా బరిలో దిగబోయేటువంటి 175 నియోజకవర్గాల అభ్యర్థుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేయబోతున్నారు. అదే క్రమంలో కొంతమందిని నియోజకవర్గాలు మారుస్తున్నటువంటి తరుణంలో సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేర్పులు చేయడం వల్ల అభ్యంతరాలు రావడం, మరికొంతమంది నుంచి నిరసనలు, తీవ్రంగా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో జనవరిలో ఎన్నికల ప్రచారానికి సంసిద్ధంగా ఉండాలనేటువంటి సంకేతాలు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరికీ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జారీ చేసినట్టుగా సమాచారం. ఇదే క్రమంలో జనవరి నెల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళడం ద్వారా అభ్యర్థి ఖరారైపోయింది, ఆ అభ్యర్థి ఎవరో కూడా చెప్పి ఓటు అడిగేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అలానే ఎన్నికల ప్రచారం జనవరి నుంచే మొదలవుతున్నటువంటి సంకేతాలు ప్రజలకు కూడా అర్థమయ్యేలా వివరించాలనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి తెలిపినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి అలానే ప్రాంతీయ ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి నాయకులందరికీ కూడా నియోజకవర్గ సమన్వయ బాధ్యతల్ని అదనంగా అప్పగించినట్టుగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అసంతృప్తుల్ని చల్లబరచడం, వారిని పార్టీ విజయానికి కృషి చేసేలా దోహదం చేయడం అనేది ఒక సమగ్ర ప్రణాళిక రూపంలో ముందుకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అదే క్రమంలో జనవరి నెలలో జరగబోయేటువంటి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం, జనవరి నెల నుంచి పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయల పెన్షన్ అమలు చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలానే రైతు భరోసా కానీ, చేయూత లాంటి కార్యక్రమాలన్నీ కూడా జనవరి మాసంలో వరుసగా డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్ రూపంలో నగదు బదిలీ జరగబోతుంది. ఇందులో ప్రతి లబ్ధిదారునికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలును వివరించే బాధ్యత ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు తీసుకోవాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. అంటే జనవరి నెలలో జరగబోయేటువంటి ఈ సంక్షేమ క్యాలెండర్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్యారలల్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులందరికీ ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక అసంతృప్తి విషయంలో మాత్రం సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత నియోజకవర్గాల బాధ్యులుగా ఎవరైతే ఉంటారో వారు, అలానే రీజనల్ కోఆర్డినేటర్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్గా ఉన్నవారు, వీరిద్దరూ సమన్వయంతోనే గెలుపుకి బాట వేయాలనేటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. సో జనవరి నుంచే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు అందరూ సన్నద్ధం కావాలనేటువంటి సంకేతాలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగానే కీలకమైనటువంటి నేతల నుంచి వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఎన్నికల హడావుడి, ఎన్నికల కోలాహలం మొదలైనట్టుగానే చూడాల్సి ఉంటుంది.